అందరూ బాగున్నారా? ఈరోజు మనం అలోవెరా ప్లాంట్ నుంచి వచ్చే జెల్ని మన మిగతా ప్లాంట్స్కి యూజ్ చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాము. దీన్ని మనం మిగతా ప్లాంట్స్కి యూజ్ చేయడం వల్ల చాలా వరకు లాభాలు ఉన్నాయండి. ఫస్ట్గా మనము ఈ ప్లాంట్కి సంబంధించిన ఒక లీఫ్ ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ అలోవెరా జెల్ని నేను మొక్కల మీద ఒక 3-4 టైమ్స్ నేను వాడి చూశానండి. వాడి చూసిన తర్వాత మంచి రిజల్ట్ అనేది కనిపించింది. దాంతో ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే ఈ అలోవెరా జెల్లో చాలా వరకు పోషక తత్వాలు ఉన్నాయి. అంటే విటమిన్స్, మినరల్స్, కాపర్, సోడియం, పొటాషియం, ఇక చెప్పాలంటే చాలా ఉన్నాయండి. దీన్ని మన మొక్కల మీద ఉపయోగించడం వల్ల ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది మన మొక్కలకు బాగా పెరుగుతుంది. ఈ ఇమ్యూనిటీ పెరగడం వల్ల ఏంటంటే మన ప్లాంట్స్కి ఎప్పుడైనా డిసీజెస్ అనేటివి అటాక్ చేసినప్పుడు ఆ డిసీజెస్ నుంచి మన ప్లాంట్స్ తట్టుకునే విధంగా తయారవుతాయి. ఇంకా ఇది యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్గా కానీ బాగా పనిచేస్తుందండి. చూసారు కదండి, జెల్ వచ్చేసింది కదా. దీని అంతా కూడా మనం ఇప్పుడు వడకట్టేసేసుకుందాం. ఇలా వచ్చిన జెల్ని మన ప్లాంట్స్ మీద ఏ విధంగా యూజ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. 1 లీటర్కి మనం ఒక 20 నుంచి 30 ml అలోవెరా జెల్ తీసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం సాయిల్లో వేసుకోవచ్చు. ఇంకా మన ప్లాంట్స్ మీద కూడా మనం ఇలా స్ప్రే చేసుకోవచ్చు. దీన్ని మనం ప్లాంట్స్కున్న మట్టిలో ఇచ్చినట్టయితే ప్లాంట్స్కున్న రూట్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి. అంతేకాకుండా కొన్నిసార్లు వాతావరణంలో మార్పుల వల్ల మొక్కలు స్ట్రెస్లోకి వెళ్ళిపోతాయి కదండి. అప్పుడు ఈ అలోవెరా ఇచ్చినట్టయితే వాటిని స్ట్రెస్లోకి వెళ్లకుండా చాలా వరకు ఇది ఆపుతుంది. ఇంకా ఈ అలోవెరా జెల్ అనేది మన మొక్కల మీద పెస్టిసైడ్గా కూడా బాగా యూజ్ అవుతుందండి. ఈ అలోవెరా జెల్ని మనం స్ప్రే చేస్తూ ఉన్నాం అనుకోండి, మన మొక్కల మీద పట్టే కొన్ని తెల్ల పురుగులు ఉంటాయి కదా, అటాక్ చేస్తుంటాయి కదా, వాటన్నిటిని కూడా రానికుండా చాలా వరకు ఇది అరికడుతుంది. ఈ అలోవెరా జెల్ని అన్ని మొక్కలకి మనం ఇవ్వచ్చండి. ఫ్లవర్స్ మొక్కలకి, ఇంకా పండ్ల మొక్కలకి, అన్ని మొక్కలకు మనం ఇవ్వచ్చు. ఎందుకంటే దీంట్లో చాలా వరకు పోషక తత్వాలు ఉన్నాయని చెప్పాను కదండి. విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ చెప్పాను కదా, పొటాషియం, మెగ్నీషియం అన్నీ కూడా ఉన్నాయండి. సో దీన్ని ఇవ్వడం వల్ల ఓవరాల్గా చెప్పాలంటే ప్లాంట్ అనేది మంచి గ్రోత్ ఉంటుంది. ఇంకా ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది, ఇంప్రూవ్ బాగా చేస్తుంది. అంతేకాకుండా ఈ అలోవెరా జెల్ అనేది రూట్ హార్మోన్గా కూడా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అలోవెరా జెల్ని ఈ విధంగా మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏ ప్లాంట్కి సంబంధించిన స్టెమ్ అయినా సరే, అంటే కొమ్మ ఏదైనా మీరు తీసుకోండి, దాన్ని చక్కగా ఇలా కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత ఈ అలోవెరా జెల్ ఉంది కదా, దీంట్లో ఇలా డిప్ చేసేయాలి. డిప్ చేసి అలోవెరా జెల్ అంతా కూడా ఈ స్టెమ్కి బాగా పట్టేటట్టుగా చేయాలి. ఎక్కడైతే మనం కటింగ్ చేసామో ఆ ప్లేస్ అంతా కూడా దీనికి బాగా పట్టేటట్టుగా ఈ విధంగా చేయాలి. ఈ అలోవెరా జెల్ని మన స్టెమ్కి ఎందుకు పట్టించాలంటే అలోవెరా జెల్లో ఆల్రెడీ యాంటీ ఫంగల్ అనే కంటెంట్ ఉంది. సో ఎప్పుడైతే దీనికి బాగా పట్టించి ఆ తర్వాత మనం భూమిలో నాటుతామో అక్కడ ఈ స్టెమ్కి ఫంగస్ అనేది పట్టకుండా చాలా వరకు ఇది దూరం చేస్తుంది. ఇంకా దీని స్టెమ్కి బాగా రూట్స్ అనేటివి వచ్చే విధంగా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. చూసారు కదండి, అలోవెరా జెల్ని మన ప్లాంట్స్కి ఇవ్వడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. ఒకటి వచ్చేసి లిక్విడ్ ఫర్టిలైజర్గా, రెండవది వచ్చేసి పెస్టిసైడ్గా, మూడవది వచ్చేసి రూటింగ్ హార్మోన్గా బాగా యూజ్ అవుతుంది కదా. సో మీరు కూడా మీ మొక్కలకి దీన్ని యూజ్ చేసి దీని నుంచి రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వండి. సో ఇదండి నా వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ నేను పెట్టబోయే వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.